ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే చేయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనంలో, అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపకనే ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసించు వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం, జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్టనక ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడు చేసెను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనంలో, మనలో ఎవడును మన కోసమే బ్రతకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మనము ఆత్మ అనుసరించి జీవించేవారు ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించే నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మీ జీవించినను నాయన బ్రతుకుతున్నాను మీకోసమే ఉన్నాము తండ్రి. నాయన మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.